వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం పొట్నాల కొబ్బరి లడ్డు చేస్తామండి. ఇది చాలా సూపర్ గా ఉంటుంది. మాక్సిమం 10 minutes లో అయిపోద్దండి. అంత ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట. టేస్ట్ అంతే స్పీడ్ లో ఉంటదండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందు పొట్నాలు అంటే చట్నీ పప్పు అంటారు కదా, చట్నీ చేసుకుంటాం. ఆ పప్పు ఒక కప్పు తీసుకుందాం. మీరు గమనించండి, ఈ 3 కప్పులు చూడండి కొలతలు అనమాట. ఇది ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి, తర్వాత వచ్చేప్పటికి పంచదార అండి. చూసారు కదా, 3 ఈక్వల్ గా తీసుకున్నాం. తర్వాత అవి దాంట్లోది జీడిపప్పు ఏం చేసాము, చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత నెయ్యి, ఇక్కడ చూసారా చిన్న ప్లేట్ లో ఈ యాలకులు అంటే ఇలాచి అంటాం కదా, అవి అనమాట. సూపర్ గా ఉంటదండి. పదార్థాలు కూడా చాలా తక్కువ, సూపర్ గా ఉంటది. చేసేద్దాం పదండి. ముందుగా ఏదంటే పొయ్యి మీద ఆ బాండి లాంటిది పెట్టుకుందాం. ఫస్ట్ నెయ్యి వేసేయండి. చేయటం చెప్పాను కదండి, చాలా చాలా ఈజీ. పిల్లలైతే సూపర్ గా తింటారు. కొద్దిగా ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే జీడిపప్పు వేయాలండి. పొయ్యితో పని పెద్దగా ఏమి ఉండదండి. జస్ట్ జీడిపప్పు ఆ నేతిలో ఫ్రై చేసేంత వరకే పొయ్యితో పని ఉంటుంది. అంతకు మించి పనే ఉండదు. ఇక టకటక అయిపోద్ది అనమాట. ఆ జీడిపప్పు నెయ్యి ఆ ఫ్రై అవుతున్నప్పుడు వచ్చే ఆ యొక్క అద్భుతమైన సువాసన సూపర్. అది కూడా ఎంజాయ్ చేయాలి కదా వంట చేసేటప్పుడు. రేర్గా వస్తాయి కదా అలాంటి అద్భుతమైన స్మెల్స్. ఇంకా ఆ మాత్రం ఫ్రై అయిపోతే చాలండి. చక్కగా పొయ్యి ఆపేసేసి అది పక్కన పెట్టేసుకోండి. ఇక పొయ్యితో పని ఏం లేదు. ఇక మిక్సీతోనే అండి పని. ఫస్ట్ ఏంటంటే ఆ చట్నీ పప్పు, పొట్నాల పప్పు అంటాం కదా, దాన్ని మనం మిక్సీ వేయాలి. చూసారు కదా, ఆ చట్నీ పప్పు అలా పౌడర్ లాగా అవ్వాలి. రైట్ అండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ షుగర్. చెప్పాను కదా చాలా చాలా ఈజీ అని. యాలకులు కూడా ఇలాచి అనమాట. చూసారా, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పంచదార కూడా దాంట్లో వేసేయండి. నేను మిక్సీ ఎన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే 2 సార్లు వేసి ఆ పౌడర్ కూడా మీరు చూస్తే కరెక్ట్ గా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి ఆ నేతిలో బాగా కలిపేసేయండి. ఎప్పుడైనా సరే ఆ నేతిని ప్లస్ జీడిపప్పు మనం ఫ్రై చేసి పెట్టినాం కదా, అలా దేని మీద పెడితే దాని మీద పెట్టకుండా ఏదన్నా సరే ఒక పేపర్ వేసి పెట్టండి. అప్పుడు కింద హీట్కి ఏమి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు కూడా క్లాత్ మాత్రం పక్కన పెట్టుకోండి చేతిలో. అలా బాగా కలిపేసేయండి. సరే, అలా కలిపేసుకున్న తర్వాత మీరు చిన్నగా రౌండ్ ముద్ద చేసుకోవాలి. చూడండి, ముద్ద సరిగా రావట్లేదు అంటే నెయ్యి సరిపోలేదన్నమాట. అంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. అలా అని చెప్పి ముందే ఎక్కువ నెయ్యి వేయద్దు. ఇప్పుడు చూడండి చక్కగా రౌండ్ ముద్ద వస్తుంది. మొదట్లో 1-2 ముద్దలు అలా వచ్చినా తర్వాత నుంచి చక్కగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత పెద్ద ఈజీనో. ఇప్పుడు చూడండి, చూరా సూపర్గా వచ్చింది కదా లడ్డు. కాస్త భోజనం తర్వాత, భోజనానికి ముందు మాత్రం చూపించొద్దు. కాస్త సాయంత్రం పూట 4 గంటలకి 5 గంటలకి అలాగా బయట పెట్టండి. లేదంటే పిల్లలు కానీ ఎవరు భోజనం చేయరు. ఇదే సరిపోద్ది. ఓకేనా? అలా చక్కగా ముద్దలు చేసేసుకోండి.
చూస్తారు కదా, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఖచ్చితంగా చేయండి. అలా చేస్తేనే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తారనమాట. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీ చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో పెడతాం, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ మీ 64 hours.